ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 62వ కీర్తన మొదటి నుండి చదువుకొని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి యెదూతూను అను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు? ఒరుగుచున్న గోడను, పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు? అతని ఔన్నత్యము నుండి అతనిని పడదోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. చినులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచడి. ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. కనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మకముంచకుడి. దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృప చూపుటయు నీది. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లలారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడివైన దేవా, మహిమ కలిగిన దేవా, సజీవుడివైన దేవా, నీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామముకు ఎలాది కోట్లాది స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయకాలమున మేము చదువుకున్న ఈ కీర్తన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ కీర్తన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మేము నేర్చుకోవటానికి మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ 62వ కీర్తనను కూడా భక్తుడైన దావీదే వ్రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం. ప్రియదేవుని పిల్లలారా, మానవుడు మరి దేవుడు, ఇక్కడ 2 వ్యక్తులు మనకు కనపడుతూ ఉన్నారు. ఒకరేమో మానవుడు, మరొక వ్యక్తి దేవుడు. సాధారణంగా మానవుడైనటువంటి వాడు తన అవసరాల నిమిత్తమో, తన కోరిక నిమిత్తమో, తాను ఆశించినది మరి నెరవేర్చుకోవాలని చెప్పి ఈ దినాన్న మనుషులపైన నమ్మకం పెట్టుకుంటాడు. ఏదైనా ఒక బిజినెస్ చేయాలన్నా, ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నా, ఏదైనా ఒక పని చేయటానికి మరొక వ్యక్తి మీద ఆధారపడతాడు, అతని మీద నమ్మకం ఉంచుతాడు. మరి జాయింట్గా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి తలంపుతో మరి కొంతమంది మరి కొన్ని వ్యాపారాలను, కొన్ని బిజినెస్ను స్టార్ట్ చేయటం మనం చూస్తూ ఉంటాం. ప్రియదేని పిల్లలారా, ఈ రోజున సమస్త మానవాళి ఈ భూమి మీద జీవముతో ఉంది అనంటే అది ఆ సర్వాధికారి అయిన దేవుని యొక్క కృపయే అని గ్రహించకుండా ఈ రోజున మరి మానవుడైనటువంటి వాడు దేవునిపై నమ్మకం ఉంచకుండా మనుషుల మీద నమ్మకం పెట్టుకొని మరి దేవునిపైన మరి ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడుతూ తన జీవితాన్ని కొనసాగించాలని ముందుకు కొనసాగుతున్నటువంటి దినాలు. ప్రియదేని పిల్లరా, ఈ కీర్తన మనకేమి నేర్పిస్తుంది అని అంటే, దేవునిపైన మనుషులు నమ్మకం ఉంచకుండా మానవులపైన, మనుషులపైన
నమ్మకం పెట్టుకొని ముందుకు వెళుతున్న వారి జీవితంలో ఏమేమి సంభవిస్తాయో ఈ కీర్తన మరి మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, కొందరు మనుషులను నమ్మి మరి వారిని ఆధారంగా చేసుకొని అనేకమైనటువంటి పనులను ప్రారంభిస్తారు కానీ వారు ముందుకు కొనసాగలేక మధ్యలోనే మరి రాలిపోతూ ఉన్నారు ప్రియదేని పిల్లరా. కానీ మనుషులను మనం చూస్తే గనక మనుషులను గురించి దేవుని గ్రంథం ఇలా సెలవిస్తూ ఉంది. వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, వారు శూన్యులు, వారు పాపజీవులు అని దేవుని గ్రంథము తెలియచేస్తూ ఉంది. మనుషులు వట్టి ఊపిరి అయి ఉన్నారు, వారు శూన్యులు, వారి వలన ఏమీ కాదు. మరి వారు పాపజీవులు కాబట్టి వారి వలన మనకు ఏదైనా దొరుకుతుందని ఆశించటం అది ఎంతో ప్రమాదకరం. మరి దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన సర్వాధికారి, ఆయన సర్వమును తన పిల్లలైన వారికి మనుషులకు అనుగ్రహించటానికి ఆయన అధికారం కలిగిన వాడు. ఈ వ్యత్యాసాన్ని గ్రహించకుండా నేటి మానవుడు తన జీవితాన్ని దుర్బలం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మానవులు మనుషులను ఆధారం చేసుకుని ఏదో సాధించాలని మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రయత్నము అంత వ్యర్థము అని భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు. ప్రియదేని పిల్లలారా, మరికొందరేమో దౌర్జన్యం చేస్తూ మరి ఇతరులది లాగేసుకుని మరి దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన కలిగిన వారై మరి ఈరోజు ఉండి రేపు మరి మాయమైపోయేటువంటి ధనం మీద నమ్మకం పెట్టుకుంటారు. ప్రియదేని పిల్లలారా, దౌర్జన్యం చేస్తూ ధనం మీద నమ్మకం పెట్టుకొని దేవుని పైన నమ్మకం అనేటువంటి దానిని వారు త్రోసివేస్తూ ఉన్నారు. కాబట్టి మనం నమ్మటానికి ఒకే ఒక్కడు యోగ్యుడైనటువంటి వాడున్నాడు, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు. మనం నమ్మటానికి మరి అధికారం కలిగినటువంటి వాడు, మనం నమ్మటానికి ఆధారభూతుడు ఆయన ఒక్కడే. ఆయన పైన మనము మరి నమ్మకం ఉంచకుండా ఈ రోజున మరి ప్రతి దాని మీద మనుష్య కల్పితమైనటువంటి ప్రతి దాని మీద నమ్మకం ఉంచుతూ ఉన్నాం. అందుకే మనకు ఈ ఒడిదుడుకులు అనేటువంటి వస్తున్నాయని ఈ కీర్తన మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, మరి భక్తుడు ఏం మాట్లాడాడో మనము మరి చదువుతూ ధ్యానం చేద్దాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయనే వలననే నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడతారు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూస్తారు. ఒకని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించెదరు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషిస్తారు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా రక్షణ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. ప్రియదేని పిల్లరా, మరి భక్తుడు ఇక్కడ దేవునిపై ఎంతగా ఆధారపడతా ఉన్నాడో, దేవునిపై తనకున్న నమ్మకత్వాన్ని, యోగ్యుడైన దేవుణ్ణి తను ఏ రీతిగా మరి ఆశ్రయ కోటగా, ఆశ్రయ దుర్గముగా, బలమైన దుర్గముగా మరి దేవుణ్ణి పెట్టుకున్నాడో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మానవులైతే మనుషులను నమ్ముకొని పడిపోతూ ఉన్నారు. వారి వట్టి ఊపిరి ఉన్నారు, వారు అల్పమైన వారు అల్పులు, వారి వట్టి ఊపిరి, వారి జీవితము ఇలా కనబడి అలా మాయమైపోయేటువంటి బ్రతుకులు వారివి. అలాంటి మనుషుల మీద ఆధారపడవద్దు. నేను ఏ రీతిగా అయితే దేవునిపై ఆధారపడ్డానో మీరును అలాగున దేవునిపై ఆధారపడాలని, ఆయన్నే బలమైన కోటగా చేసుకోవాలని, ఆయననే ఆశ్రయ దుర్గముగా కలిగి ఉండాలని భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, చాలామంది అనుకుంటారట మరి గనులైన వారు గొప్పవారు అని వారిని ఆశ్రయిస్తారంట. అయితే గనులైన వారు మాయాస్వరూపులు,
వారు మాయా స్వరూపులు. వారు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి వారు. వారి ఘనత కొంతకాలమే. మరి త్రాసులో వారందరూ ఏమవుతారట? తేలిపోతారు. మరి వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. వారి బ్రతుకు, వారి జీవితము, మరి వారి యొక్క ఘనత అనేటువంటిది వట్టి ఊపిరి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆ యొక్క బలుపును చూసి, వారి యొక్క ఘనతను చూసి వారు హెచ్చుతూ ఉంటారు. బలాత్కారమందు నమ్మకముంచకండి, బలాత్కారమందు నమ్మకముంచకండి, దోచుకొనుడి చేత గర్వపడకండి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకండి అని భక్తుడు మనుషులమైన మనకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాడు. ఈ బలము, ఈ యొక్క శక్తి దేవుని వల్లనే మనకు లభిస్తూ ఉంది. ఆయనే స్వయంగా తనతో చెప్పినటువంటి మాటను ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బలము తనదని వారు, మరి దేవుడు ఒక మారు సెలవిచ్చినటువంటి మాట మరి నాకు వినబడింది అంటున్నాడు. 2 సార్లు కూడా నీ బలము, నీ ఆధారము నేనే అని ఆయన పలికిన మాట నేను విన్నాను అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, ఈ యొక్క 12వ వచనంలో ఒక శ్రేష్టమైన మాటను మరి పలుకుతా ఉన్నాడు. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. ప్రియదేవుని పిల్లారా, మనుషులకు వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడే. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, నీవు జరిగించిన క్రియలే నీ మీద సాక్ష్యం పలుకుతాయి. కాబట్టి నీవు ఎవరిపైన నమ్మకం పెట్టుకున్నావు, ఎవరిని ఆధారం చేసుకున్నావు, ఎవరు నా కోట, నా రక్షణ దుర్గము, నా ఆశ్రయమని నీవు అనుకుంటున్నావో వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. మరి నీకు రక్షణగాను, మరి కోటగాను, బలమైన దుర్గముగా ఉన్నటువంటి దేవునిపై నమ్మకం ఉంచకుండా ఎంతకాలము నీ దుర్నీతి చేత, నీ దోపుడు సొమ్ము చేత, బలాత్కారము చేత దేవుని సన్నిధిని నువ్వు దూరం చేసుకుంటావు. ధనము హెచ్చిన దానిని బట్టి నీవు పెచ్చి మీరుతానున్నవే. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకొద్దు అని దేవుని చెప్పిన మాటను నీవు నిరర్ధకం చేస్తూ ఉన్నావు. నీ ఘనతను, నీ ధనమును ఆధారం చేసుకుని నీవు భ్రష్టుడైపోతా ఉన్నావు. కాబట్టి ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఈ యొక్క అవలక్షణాలు అనేకములు నీలో ఉన్నావేమో, మరి బలమైన కోటగా ఉన్న దేవునిపైన ఆధారపడకుండా ఒట్టి ఊపిరి ఉన్న మనుషుల మీద నీవు ఆధారపడుతున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. నమ్మకత్వానికి యోగ్యుడైన వాడు దేవుడు ఒక్కడే. మరి ఏ మనుషుల వలన నీకు రక్షణ కలగదు, ఆయన వలనే రక్షణ కలుగును. అందుకనే భక్తుడు అన్నాడు 1వ వచనంలోనే, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, నీవు ఎవరిపైన ఆధారపడతా ఉన్నావు, ఎవరిని నమ్ముతున్నావు? ఈ రోజున నీకు బలమైన కోటగా ఉంటానని, బలమైన దుర్గముగా ఉంటానని, ఆశ్రయ దుర్గముగా ఉంటానని చెప్పిన దేవునిపై ఆధారపడకుండా, యోగ్యుడైన దేవునిపై నమ్మకం ఉంచకుండా, అల్పులైన గనులైన వారని, మరి ధనము చేత హెచ్చింపబడిన వారని, మరి బలాత్కారము చేత మరి అన్యాయముగా దోచుకుంటున్న వారిపైన ఆధారపడుతున్నావేమో. జాగ్రత్త. వారి వారి క్రియలకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడే. దేవుడే వారి వారి మరి మనుషులందరికీ కూడా వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడని గ్రహించు. నీ క్రియలు నీ మీద సాక్ష్యం పలకబోచున్నాయి, జాగ్రత్త అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరి నీ క్రియలు ఎలా ఉన్నాయి? నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో ఇప్పుడైనను నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. దేవుడు మిమ్మలను దీవించునుగాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా ఆశ్రయ దుర్గమా, మా బలమా, మా కోట, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. అవును తండ్రి, మనుషులైన వారు ఘనతను చూసి, ధనమును చూసి వారిపైన ఆధారపడి వారిపై నమ్మకం పెట్టుకుని పాడైపోతా ఉన్నారు నాయన. ఇదిగో నిజమైన నాయన ఆశ్రయ దుర్గము, నిజమైన మరి బలమును ధనమును అనుగ్రహించేవాడు నీవేనని, ఆశ్రయ దుర్గమేగా నేను ఉంటానని సెలవిచ్చిన నిన్ను నిరర్ధకం చేస్తూ
రోజున అనేక మంది నాయన వారి జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. ఎందరైతే ఇట్టి జీవితంలో ఉన్నారో వారి జీవితాలన్నీ కూడా మార్పు చెందటానికి ఈరోజున మీరు వారితో మాట్లాడారు నాయన. ఈ మాటలు వింటున్న వారి జీవితంలో ఒకవేళ ఇలా నైనా మనుషులపైన ఆధారపడి నష్టపోయిన వారు ఉన్నారేమో, ఇక ఈ జీవితం ఎందుకని నిరాశ నిస్పృహలో ఉన్నారేమో, నా దేవా వారందరినీ ఒక్కసారి దర్శించమని, వారిలో నూతనమైన ఆలోచనను, ఇదిగో బలమైన దుర్గము, ఆశ్రయ దుర్గము, నమ్ముకొనటానికి యోగ్యుడైన దేవుడవు నీవేనని వారు గుర్తించి నీలో స్థిరపడటానికి సహాయం దయచేయమని, ఈ దినం మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Bye.